కొత్త చాప్టర్. యు ఆర్ మైండ్, నీవు నావాడివే. On a day when the Merajat Mandali greet pilgrims, I happened to ask Mani if she could give me 2 minutes of her time. ఒకనాడు మెహరాబాద్ నుంచి మండలి బస్సులు వేసుకొని సందర్శకులందరూ మెహరాజాద్లో ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను. అప్పుడు మనీని అడిగాను, ఒక్క 2 నిమిషాల టైం నాకు ఇవ్వగలవా అని అడిగాను. యాజ్ ఐ హ్యాడ్ సంథింగ్ ఇంపార్టెంట్ టు ఆస్క్ హర్, ఎందుకంటే నేనేదో అనుకుని వచ్చాను ఇవి అడగాలి ఈవేళ అని. I waited till she finished greeting all the pilgrims before I said this to her, thinking she would say okay because I had just asked for 2 minutes. ఈ మాట అడగడానికి నేను చాలా ఆలోచించాను. ముందు వచ్చినట్టునే వాళ్ళందరికీ జయబాబా చెప్పాలి కదా ఆవిడ. అది చెప్పేదాకా ఓపిక పట్టారు. అది చెప్పేసిన తర్వాత 2 నిమిషాలే కదా, పర్లేదులే మనకు తప్పకుండా ఇస్తుంది అనుమతి అని అనుకున్నాను. I was surprised therefore when she said, ఆవిడ ఏం చెప్పింది తెలుసా సమాధానం? నేను ఆశ్చర్యపోయాను. ఐఎమ్ వెరీ బిజీ అండ్ కాంట్ ప్రామిస్ యూ. నాకు అక్కడ ఊపిరి ఆడకుండా ఉన్నాను, నీకేం మాట ఇవ్వలేదు, నేను 2 నిమిషాలు ఇవ్వగలనని. బట్ ట్రై టు క్యాచ్ మీ లేటర్ ఇన్ ది ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం ఎప్పుడో ఖాళీగా ఉన్నట్టు చూసి పట్టుకున్నాను, అది సులువు నాకు. ఇఫ్ యూ ఫైండ్ మీ అండ్ ఇఫ్ ఐ హ్యాపెన్ టు బీ ఫ్రీ ఐ విల్ గివ్ యూ 2 minutes. ఒకవేళ నేను నీకు దొరికితే, నేను ఖాళీగా ఉంటే తప్పకుండా ఆ 2 నిమిషాల టైం నీకు అప్పుడు ఇస్తాను అంతే. లేటర్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఐ వెంట్ లుకింగ్ ఫర్ హెర్ అన్ ద లేడీస్ సైడ్. ఆడవాళ్ళ విభాగంలో నేను వెతుకుతూ ఉన్నాను. ఎందుకని ఎప్పుడు కూడా బాబా యొక్క ఆశ్రమాలు ఎప్పుడు చూసినా మెహరాబాద్ కానీ మెహరాజాద్ కానీ ఎక్కడ పురుషులు వేరే స్త్రీలు వేరే, అందరూ కలిసి ఒక చోట కూర్చునేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. మనం మెహరాజాద్ వెళ్ళినప్పుడు కూడా పురుష మండలంతా ముందు బిల్డింగ్లో ఉంటారు, వెనక బాబా రూమ్ మెహరా రూమ్ దగ్గర స్త్రీలు కూర్చుంటారు. అక్కడ ఉన్నవాళ్ళు మాత్రం, అంటే మనం వెళ్ళిన వాళ్ళు కూర్చోవచ్చు, అది వేరే విషయం. అక్కడ ఉండేవాళ్ళు మాత్రం అలాగే వెతకడానికి వెళ్ళాను మధ్యాహ్నం ఆవిడ గురించి. యాజ్ యు కేమ్ అవుట్ ఆఫ్ ద బ్యాక్ ఆఫ్ మండలి హాల్ అండ్ వాక్ టువర్డ్స్ ద పోర్చ్ ఆన్ ద లేడీ సైడ్ దెర్ ఈజ్ ఎ బెంచ్ ఆన్ ద లెఫ్ట్. గుర్తుందమ్మా ఇది? ఈ మండలి హాల్లోంచి మెహరా ఉండేటువంటి ఆ వసారా దాకా నడుచుకుని వెళ్తుంటే ఈ ఎడం చేతి పక్క బెంచులు ఉంటాయి, 1 2 సిమెంట్ బెంచులు. ఆ సిమెంట్ బెంచి గుర్తుంది కదా? దెర్ ఈజ్ ఎ బెంచ్. ఏ పిలిగ్రిమ్ వాజ్ సీటెడ్ దేర్ అండ్ మనీ వాజ్ స్టాండింగ్ అండ్ టాకింగ్ విత్ హిమ్. ఒక సందర్శకుడు కూర్చుని ఉన్నాడు, మనీ నిలబడి అతనితో మాట్లాడుతుంది, వాడు కూర్చుని ఉన్నాడు. ఐ వాజ్ హ్యాపీ టు సీ దట్ షీ వాజ్ నాట్ సరౌండెడ్ బై ఎ క్రౌడ్. అమ్మ జనం పెద్దగా లేరు, వీడు అక్కడో విడిచిపెడితే నాకు దొరుకుద్ది మనీ అనుకున్నాను నేను. సో ఐ అప్రోచ్డ్ దెమ్ అండ్ స్టూడ్ నెక్స్ట్ టు మనీ. నేను నెమ్మదిగా, నా స్వార్థం నాది కదా, నా పని ఉంది కదా, అందుకని ఆ పక్కనే వెళ్ళి మనీ పక్కన నుంచున్నాను. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు స్టాప్ టాకింగ్ సో దాట్ ఐ కుడ్ ఆస్క్ మనీ ఫర్ సమ్ టైమ్ ఫర్ ఎ ప్రైవేట్ క్వశ్చన్. ఏదో వ్యక్తిగతంగా ఒక ప్రశ్న మాట్లాడాలి అందరిలో లేకుండా, అందుకని నేను ఓపిక్గా వెయిట్ చేశాను. ద పిల్గ్రిమ్ వాజ్ ఓల్డ్ అండ్ అపియర్డ్ ఎ లిటిల్ ఎక్సెంట్రిక్. వాడు పాపం ముసలాడు, అందుకనే కూర్చోమందన్నమాట మనీ. ఇవి నుంచొని ఎక్సెంట్రిక్ అంటే అర్థం పర్థం లేని ఊరిక ప్రశ్నలు నేర్చుకుపోతూ ఉంటారు కొంతమంది నేచర్. ఇది ఇలా అంటే అది ఎందుకు అలాగా, అలా కాదంటే ఎందుకు కాదు అలాగా అని, దానికి ఇంకేమి తలాతోక ఉండదన్నమాట ఆ వాదనకి. అలాగా ఉన్నాడు ఆ ముసలివాడు. He was complaining to Mani that the kids in America were addicted to ice cream and by eating it in excess they were ruining their health. వాడు అమెరికా వాడు అనమాట. వాడు ఏం చెప్తారంటే, అమెరికాలో పిల్లలందరికీ ప్రతివాడి చేతిలో ఒక ఐస్ క్రీమ్ కప్, ఇదో పెద్ద జాడ్యం అయిపోయింది అక్కడ. ఇవి తిని 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 వాళ్ళ ఆరోగ్యాలు నాశనం చేసేసుకుంటున్నారు వాళ్ళు. He went on and on about how chemical flavors were added to such products. ఎన్ని రకాల ఐస్ క్రీములు వస్తున్నాయి, ఎన్ని ఫ్లేవర్స్ వచ్చినాయి, ఇవన్నీ వర్ణించి చెప్తున్నాడు మనీకి. అండ్ బికాజ్ ఆఫ్ కమర్షియలైజేషన్ అండ్ టెంప్టింగ్ అడ్వర్టైజ్మెంట్ పీపుల్ ఇగ్నోర్ ది హెల్త్ రిస్క్ అండ్ కన్సూమ్డ్ ఇట్. ఈ టీవీ ఆన్ చేయగానే ఈ ఐస్ క్రీములు అంటే వీడు పోతే పోనీ అథవా ఆరోగ్యం, ఇది తినకపోతే లైఫ్ వేస్ట్ అనుకొని జనాలు వాళ్ళ ఆరోగ్యాలు బలిపెట్టేసైనా సరే ఇవి తినేస్తూ ఉన్నారు. మనీ ట్రై టు డైవర్టింగ్ ద కన్వర్సేషన్ బై టాకింగ్ అబౌట్ బాబా. కానీ పాపం మనీ ఏం చేస్తుంది, ఆ బాబా కూడా ఒక్కోసారి ఐస్ క్రీమ్ తినేవారు అని ఇటు ఆ చర్చని బాబా వైపు మళ్లించడానికి ఈవిడ తంటాలు పడుతూ ఉంది. ఎందుకని వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ద పర్సన్ వుడ్ నాట్ అలౌ మనీ టు టాక్. నేను చెప్పి నేను ముందు నువ్వు తర్వాత మాట్లాడేది ఏమో అంటాడు. అసలు మనీని మాట్లాడడానికి అవకాశమే ఇవ్వటం లేదు. హీ వెంట్ ఆన్ అండ్ ఆన్ కంప్లైనింగ్ అబౌట్ కమర్షియలైజేషన్. ఎక్కడ చూసినా వ్యాపార ధోరణి, మనిషిని అన్నాకి
వ్యాపారం, కూర్చోడానికి వ్యాపారం, తినడానికి వ్యాపారం, అంతా వ్యాపార ధోరణి పెరిగిపోయిందని వాడు వాడు చెప్తున్నాడు. దిస్ మస్ట్ హ్యావ్ గాన్ ఆన్ ఫర్ మోర్ దాన్ 10 or 15 minutes. అప్పుడే 15 నిమిషాలు అయిపోయింది, ఇలాగే నడిచిపోతూ ఉంది. అండ్ ఐ కుడ్ టెల్ దట్ మనీ వాజ్ గెటింగ్ ఎ బిట్ ఎగ్జాస్పరేటెడ్. ఈవిడికి ఇంక విసుగు వచ్చేస్తుంది, నాకు ఆవిడ మొహంలో కనపడిపోయింది. షీ వాజ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు గెట్ అవే. ఎలాగరా ఇక్కడి నుంచి బయటపడిపోవాలి అని ఆవిడ చూస్తోంది అవకాశం కోసం. బట్ ద పిలిగ్రిమ్ వుడ్ నాట్ లెట్ హర్ టు లీవ్. కొంతమంది చూడండి చెయ్యి కూడా పట్టేసుకుని మాట్లాడుతూ ఉంటారు, ఇది వెళ్ళిపోతాడేమో అని. మన జీవితంలో కనపడుతూ ఉంటాడు, ఉండవే ఉండు ఉండు అలాగే వాడు తగులుకున్నాడు. ఈవిడ ఎలాగో తప్పించుకోవడం అర్థం అవుతుంది. ఐ ఫౌండ్ ఇట్ అమ్యూజింగ్ దట్ మనీ డిడ్ నాట్ హ్యావ్ టైమ్ టు గివ్ మీ 2 minutes అండ్ నౌ ది పిలిగ్రిమ్ వుడ్ నాట్ లెట్ హర్ గో. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చి పొద్దున్న 2 నిమిషాలు టైం మీ తెలియ అని అడిగితే నాకు టైం లేకపోమంది ఆవిడ. ఇక్కడ వీడు తినేస్తున్నాడు, వీడు అసలు ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వటం లేదు, అలా ఉంటున్నాడు అంతే. ఇట్ వాజ్ నాట్ దాట్ హీ వాజ్ టేకింగ్ హెర్ టైమ్ అబౌట్ సమ్ సెన్సిబుల్ ఇష్యూ ఆర్ బాబా స్టోరీస్. హీ వాజ్ జస్ట్ బ్యాబ్లింగ్ అబౌట్ సంథింగ్ అండ్ నెయిదర్ మనీ నార్ ఐ అండర్స్టూడ్ వాట్ హీ వాజ్ ట్రయింగ్ టు సే. పోనీ అది ఏమన్నా పనికొచ్చే విషయమా? గాడ్ స్పీక్స్ గురించా, డిస్కోర్సెస్ గురించా, పోనీ బాబాకు సంబంధించిన ఒక కథ గురించా? చెత్త, అసలు ఏమీ సంబంధం లేని విషయం. నాకు కానీ మణికి కానీ ఒక ముక్క అర్థం అవ్వట్లేదు, వాడు ఏమిటి అసలు చెప్పదలుచుకున్నది, వాడి బాధ ఏమిటో మా ఇద్దరికీ కూడా ఎంత మాత్రం అంతుపట్టలేదు. మనీ ఆస్క్డ్ ది పిలిగ్రిమ్ టు ఎక్స్క్యూజ్ హర్, దెన్ టుక్ మై హ్యాండ్ అండ్ లెడ్ మీ అవే. ఇప్పుడే వస్తాను, కొంచెం నాకు చిన్న పని ఉందని వాడిని క్షమించమని అడిగేసి, బాబు పదరా బాబు చేయి పట్టుకొని నాకు కూడా వచ్చేసింది మనీ. యాజ్ వి వాక్డ్ అవే మనీ హీవ్డ్ ఎ సై ఆఫ్ రిలీఫ్ అండ్ సెడ్ థ్యాంక్ యూ బాబా. అక్కడ వాడిని వదిలించుకుని వస్తూ పెద్ద నిట్టూర్పు వదిలింది, బాబా థ్యాంక్స్ నన్ను రక్షించినందుకు. దెన్ షీ లుక్డ్ ఎట్ మీ విత్ ఎ బిగ్ స్మైల్ అండ్ సెడ్. అప్పుడు నా మొహంలోకి పెద్ద నవ్వు ఆవిడ మొహంలో చూపెడుతూ నా మొహంలో చూసింది. ఎపియర్స్ టు బి ఏ ల్యూనటిక్, కొంచెం క్రాక్ లాగా ఉన్నాడు వాడు. ఐ కుడ్ నాట్ మేక్ అవుట్ వాట్ హీ వాజ్ సేయింగ్. వాడు అసలు ఏమిటి మాట్లాడుతున్నాడో నాకు ఒక ముక్క అర్థం అవ్వలేదు. హీ వెంట్ ఆన్ సేయింగ్ ద సేమ్ థింగ్ ఫర్ అబౌట్ హాఫ్ అన్ అవర్ అండ్ జస్ట్ వుడ్ నాట్ అలౌ మీ టు డైవర్ట్ ది కన్వర్సేషన్. అరగంట నుంచి ఇదే గోడు వాడిది, నన్ను మాట కదపనివ్వడు, మార్చనివ్వడు, బాబా గురించి మాట్లాడదామంటే చెప్పనివ్వడు, అదే వాడు గొడవ. ఐ లాఫ్డ్ అండ్ సెడ్ టు మనీ. అప్పుడు నేను మణితో అన్నాను, ఐ వాజ్ దేర్ అండ్ కుడ్ సీ యువర్ ప్రెడికమెంట్. నీ కష్టం అంతా నేను దగ్గరుండి చూశాను, నువ్వు పడి నరకయాతన అంతా నేనే సాక్ష్యం అన్నాడు. ఐ దెన్ యాడెడ్, మనీ యూ డిడ్ నాట్ హ్యావ్ 2 minutes టైమ్ టు స్పేర్ ఫర్ మీ, బట్ యూ హ్యావ్ హాఫ్ అన్ అవర్ టు ది ల్యూనటిక్ హూ టాక్స్ నాన్ సెన్స్. ఇతను అడిగేశాడు మణితో, పొద్దున్న 2 నిమిషాలు అడిగితే నువ్వు లేవు, టైం లేదు నా దగ్గర అన్నావు, ఇప్పుడు ఆ పిచ్చాడు గోడు అరగంట సేపు విన్నావు నువ్వు చచ్చినట్టు. మనీ టర్న్ టు మీ, నా వైపు తిరిగింది మణి. షీ టుక్ బోత్ మై హ్యాండ్స్ ఇన్ హర్స్, నా 2 చేతులు తన 2 చేతుల్లో పట్టుకున్నవాడే. హెల్డ్ దెమ్ విత్ లాట్స్ ఆఫ్ వార్మ్త్ అండ్ లవ్ అండ్ సెడ్, ప్రేమతో ఇలా చెప్పింది, బట్ రుస్తం యు ఆర్ వన్ ఆఫ్ అస్, నువ్వు మాలో ఒకడివి, నువ్వు మాలో ఒకడివి. యు ఆర్ మై ఫ్యామిలీ, మా కుటుంబంలో, బాబా కుటుంబంలో నువ్వు ఒక సభ్యుడివి ఇక్కడ. వేర్ ది అదర్ పర్సన్ ఈజ్ ఎ గెస్ట్, ద విజిటర్. వాడు బయటవాడు, ఇక్కడ ఏమిటో చూద్దామని వచ్చినవాడు, సందర్శకుడు వాడు. డూ యూ వాంట్ మీ టు ట్రీట్ యూ లైక్ ఎన్ అవుట్ సైడర్, ఎ గెస్ట్? నిన్ను కూడా నేను ఒక సందర్శకుడిలాగా ఊరికే పొడిగా బాగున్నారా అని నేను పలకరిస్తే నువ్వేమనుకుంటావు? ఐ ఫీల్ ఫ్రీ టు బీ మై న్యాచురల్ సెల్ఫ్ వెన్ ఐఎమ్ విత్ యూ. నీలాంటి ఆప్తులతో ఉన్నప్పుడు నేను సహజంగా నా ప్రాబ్లం ఏంటో చెప్పేస్తాను, నేనేమి కృత్రిమంగా తెచ్చిపెట్టుకుని నవ్వు పెట్టినా ఇప్పుడు బాగోలేదు రేపు మాట్లాడుకుందాలి అనేస్తాను నేను. ఎందుకని మనమంతా ఒకటి కాబట్టి. విత్ దోస్ హూ ఆర్ వన్ ఆఫ్ అస్ విత్ ఎ ఫ్యామిలీ, బట్ ది అవుట్ సైడర్స్ ఐ లవ్ టు బీ మై బెస్ట్. బట్ బయట వాడికి వచ్చేటోడికి ఏమాత్రము నిర్లక్ష్యము కానీ ఉదాసీనత కానీ కనపడివ్వకుండా, ఒకవేళ నవ్వలేని పరిస్థితిలో ఉన్న నోరంతా నవ్వు తెచ్చుకొని వాడికి ఇబ్బంది కలిగించకుండా పంపించడానికి ప్రయత్నం చేస్తాం. ఆఫెన్ ఐ హ్యావ్ టు పుట్ ఆన్ యాన్ యాక్ట్, తెచ్చిపెట్టుకున్నటువంటి
ప్రదర్శన కూడా చేయవలసి ఉంటుంది. మనం ఎవడో కొత్తవాడు వచ్చాడు, రండి సార్, రండి 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 అంటాం. లోపల మనం మంచి హీట్గా ఉన్నా సరే నవ్వుతాం, రండి కూర్చోండి అంటాం. ఈజ్ దాట్ వాట్ యు వాంట్ మీ టు బీ విత్ యూ? అలా ఉండమంటావు పోనీ నీతో? బయటోడితో నేను ఎలాగైతే నటిస్తానో అలా ఉంటే బాగుంటుందా నీకు? మై బ్రదర్ జాల్ వుడ్ ఆఫెన్ కంప్లైంట్ టు మీ అండ్ టెల్ మీ. మా అన్న జాల్ అంటే బాబా తర్వాత వాడు, అతను నన్ను ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాడు నన్ను ఇదే విషయం మీద. యూ టాక్ వెరీ లవింగ్లీ విత్ పిలిగ్రిమ్స్ అండ్ ఆల్వేస్ హ్యావ్ టైమ్ ఫర్ దెమ్ బట్ నాట్ ఫర్ అస్. ఇదే విషయం ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. వాడు ఎవడో బస్సు దిగితే వాడి దగ్గరికి వెళ్ళిపోయి జై బాబా జై బాబా జై బాబా అని ఆడుతూ గంటలు గంటలు మాట్లాడతావు. మాతోటి మాట్లాడడానికి అబ్బాయి టైం లేదంటారు. ఎలాగైతే అని మా అన్న కూడా తప్పు పడుతూ ఉంటాడు. అండ్ ఐ వుడ్ టెల్ హిమ్ బట్ జాల్ యు ఆర్ మైండ్, యు ఆర్ ఇన్ మై హార్ట్ ఆల్ ద టైమ్. నువ్వు నావాడివి, నా హృదయంలో సదా ఉండేటువంటి మనుషుల్లో నువ్వు ఒకడివి. కాబట్టి నీ గురించి నేను అంత ఇబ్బంది పడను. బయటవాడు మరి వాడిని జాగ్రత్తగా చూడాలి కదా. మనీ దెన్ యాడెడ్ బాబా వాజ్ లైక్ దాట్ విత్ అస్. మాతోటి ఇలాగే ఉండేవాడు బాబా. మనీ చెప్తాను, బాబా కూడా ఇలాగే ఉండేవాడు మాతో. హీ వాజ్ హార్ష్ అండ్ ఇండిఫరెంట్ అండ్ మెనీ అకేషన్స్ విత్ హిజ్ మండలి. తన మండలి వాళ్ళతో చాలా మొరటుగా, చాలా క్రూరంగానే కనపడేది. బట్ వేర్ హిజ్ లవర్స్ వర్ కన్సర్న్ హీ ఓన్లీ షవర్డ్ హిజ్ లవ్ అండ్ ప్లీజ్. కానీ ప్రేమికులు వస్తే మాత్రం ఎప్పుడు అంత ఆనందంగా నవ్వుతూ వాళ్ళ మీద ప్రేమ కురిపిస్తూ ఉండేవాడు. వెన్ వీ వుడ్ కంప్లైన్ బాబా వుడ్ ఆల్వేస్ సే బట్ యు ఆర్ ఆల్రెడీ మైండ్, యూ డోంట్ నీడ్ దిస్. బాబా వాళ్ళతోటి అంత తీయగా మాట్లాడుతున్నావు, మమ్మల్ని వచ్చేటోడు కాల్చూ తినేస్తున్నావు బాబా అని మేమంటే బాబా చెప్పేవాడు, మీరు ఇప్పటికే నా వాళ్ళు అయిపోయారు కదా, మీకు అలాగా నేను జాగ్రత్త తీసుకొని మర్యాదగా ఇబ్బంది పడకుండా ఏమన్నా అనుకుంటాడేమో అని నేను స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా మీతో, ఇప్పటికే నా వాళ్ళే కదా మీరు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అవుట్ సైడర్స్ సో దట్ సమ్ డే దే విల్ బి మైన్. కొత్త వాళ్ళతో బయట నుంచి వచ్చిన వాళ్ళకి నేను చాలా ప్రత్యేకమైన ప్రేమ కురిపిస్తాను. ఎందుకని ఏదో ఒక రోజుకి మీలాగా వాళ్ళకు కూడా మారతారు. నేను తిట్టినా హింసించినా పట్టించుకోకుండా రెండు సమానంగా తీసుకోగలుగుతాడు వాడు ఒక రోజుకి. వాడికి అలాగ తయారు చేయడానికి నేను ఈవేళ ఈ ప్రేమను కురిపిస్తూ ఉంటాను వాడి మీద. అది మనం త్రిదశలు అని చదువుకున్నాం చూడండి, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. త్రిదశలు, 3 దశలు ఉంటాయి బాబా ప్రేమికుడి యొక్క ప్రయాణంలో. మొట్టమొదటి దశ అంతా బ్రహ్మాండం. కుర్రాడు స్కూల్లో వేసినట్టునే వాడికి రోజుకో చాక్లెట్, వాడికి 20 రూపీస్ 15 రూపీస్ చాక్లెట్, గుడ్ ఏదో స్టారా ఏదో చాక్లెట్ ఇస్తూ ఉంటాడు. 5 స్టార్ వాడు అమ్మ అక్కడ దాకా గేటు దాకా వచ్చి సాగనంపుతుంది, నాన్నేమో కారులో తీసుకెళ్ళి అక్కడ దింపుతాడు. భలే ఉంటుంది అంతా. కానీ వాడు ఏ 2వ తరగతి 3వ తరగతిలో వచ్చి అట్లకారు తిరిగేస్తున్నామే స్కూల్కి. అది 2వ దశ. ఎందుకని మొదటి దశ మినిమం అలవాటు అయ్యే వరకు చాక్లెట్లు ఇస్తూ ఉంటాడు. వాడు వచ్చి చెప్పేస్తూ ఉంటాడు, సెంటర్లో మాట్లాడుతూ ఉంటారు కూడా. కొన్ని సెంటర్లో చూస్తాం. నేను ఇలాగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళానండి, 50 మంది ఉన్నారండి, అక్కడ జ్వరం వచ్చింది నాకు, 50 మంది ఉన్నారు. నన్ను చూడగానే డాక్టర్ గారు నువ్వు ముందు లోపలికి వచ్చాయన్నారండి. బాగా చేసేటండి అంతా అంటాడు. అది ఎల్కేజీ చాక్లెట్లు ఇస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు అయ్యేటోడికి 2వ దశలోకి తీసుకొచ్చాడు, చితక్కొడు వదిలేస్తాడు అక్కడ. అప్పుడు కొన్నాళ్ళు అలాగా ఆయన ఓపికగా సహనంతో భరించే అప్పుడు 3వ దశలో తీసుకెళ్తాడు. అక్కడ కొట్టినా ఓకే, తిట్టినా ఓకే, కావలసినవి చేసినా ఓకే. అప్పుడు కదలకుండా మెదలకుండా పడి ఉంటాడు అనమాట. రాజాగారు 3 అనే ఒక కవిత రాశారు పూర్వం, మీరు ఎవరో చదివారు లేదు, అద్భుతంగా రాశాడు. ఈ 3 దశలు అందులో ఉంటాయన్నమాట. అందుచేత మొట్టమొదటి దశలో ఉన్నవాడు ఆ కొత్త ప్రేముడు వెళ్ళగానే బాబా దగ్గర పిలుస్తాడు, దండ ఇస్తాడు, ముద్దు పెట్టుకుంటాడు, ప్రసాదం ఇస్తాడు. వాడు వెళ్ళి ఊరు వెళ్ళి చెప్తూ ఉంటాడు, బాబా ఎంత ఇచ్చేసాడు తెలుసా అని. అంటే వాడు కూడా చాలా నేను ముఖ్యమైన ఉన్నాను కూడా అనుకుంటాడు వాడు. అలా చేసాడంటే బాబా. మనీ దెన్ టర్న్ టు మీ అండ్ సెడ్, అప్పుడు నా గురించి ప్రత్యేకంగా మళ్ళీ మనీ చెప్పింది, డూ యూ వాంట్ టు బికమ్ ఎన్ అవుట్ సైడ్. సో మాలో ఒకడిగా ఉండడం నీకు ఇష్టమా, బయట వాడికని చూడడం నీకు ఇష్టమా? ఐ రిప్లైడ్, ఐ వుడ్ ఆల్వేస్ వాంట్ టు బి యువర్స్, ఆల్వేస్. ఎప్పుడు కూడా మనీ గుర్తుపెట్టుకో, నేను మీ అందరిలో ఒక్కడిగా ఉండడానికి ఇష్టం నాకు. మనీ గేవ్ హిమ్ ఏ వార్మ్ ఎంబ్రేస్. అప్పుడు
ఆలింగనం ఇచ్చింది ఆవిడ. ద కైండ్ షీ రిజర్వ్స్ ఫర్ దోస్ హూ ఆర్, యాజ్ షీ సెడ్, వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మా వాళ్ళు, మా కుటుంబానికి చెందిన వాళ్ళు అంటే ప్రత్యేకమైన ఆలింగనం ఇస్తుంది ఆవిడ. అది అందరికీ ఇవ్వదు అది. అలాంటి ఆలింగనం ఆ రోజు నాకు ఇచ్చింది ఆవిడ.